హాయ్ అండి. సంక్రాంతికి హ్మ్. 4 సినిమాలు రాబోతున్నాయి. హ్మ్. అందులో రామ్ చరణ్ గారా, బాలకృష్ణ గారా? హ్మ్. సో ఎవరు గెలవబోతున్నారు? పోటీ సం ఎలా ఉండబోతుంది? సంక్రాంతికి మంచి పోటీ ఉందండి. సంక్రాంతి అంటేనే బాలకృష్ణ గారి మూవీ ఉండాలా ఏపీలో. అప్పుడే సంక్రాంతికి నిజమైన ఫుల్‌ఫిల్‌మెంట్ ఒస్తది. సో, ఇంపార్టెంట్ పబ్లిక్ అయితే బాలకృష్ణ గారి మూవీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. తర్వాత రామ్ చరణ్ గారిది గూడా 'గేమ్ చేంజర్' ఉంది గాబట్టి, మరొక 'మగధీర' రేంజ్‌లో ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, 2 గూడా మంచి మూవీసే. అండ్ సేమ్ టైమ్ వెంకటేష్ గారిది గూడా ఒస్తుంది. మంచి ఫ్యామిలీ మూవీ. సో, ఫుల్లు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది కాబట్టి, వెంకటేష్ గారిది గూడా మంచి మూవీయే. ఈసారి సంక్రాంతికి మంచి మూవీస్ ఒకసారే రిలీజ్ అవుతున్నాయి. తెలుగు ప్రజలందరికీ నిజమైన సంక్రాంతి ఒస్తుంది. అన్ని 3 మూవీస్ గూడా మంచిగా హిట్ ఇప్పుడు అవుతాయని నేను ఎక్స్‌పెక్ట్ జనాలు చేస్తున్నా. కూడా కంటెంట్ చూస్తున్నారు. ఫ్యామిలీ సినిమానా, ఏ సినిమాని చూడట్లేదు. సో వెంకటేష్ గారు కమర్షియల్ మూవీ, బాలకృష్ణ గారు కమర్షియల్ మూవీయే. సో మన రామ్ చరణ్ గారు పొలిటికల్ జోనర్. సో కంటెంట్ ప్రకారం ఏ సినిమాకి వెళ్తారు మీరు? మీరే చెప్పారు. అన్నిట్లో అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. ఒకే విధంగా ఒకే వేలో మూవీని చూస్తే ఆహ్, కొన్ని టేస్ట్‌లే దొరుకుతాయి. కానీ ఇప్పుడు బాలకృష్ణ గారి మూవీ అంటే మంచి డైలాగులు పండిస్తారు బాలకృష్ణ గారు. ఓకే. 'రామ్ చరణ్' అంటే లవ్ ఉంటది. మంచి ఎమోషన్స్ ఉంటాయి. మంచి ఫైట్స్ ఉంటాయి. ఇంకా 'వెంకటేష్' గారు అంటారా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. సో, 3 మంచి మూవీసే. సో సో, బాలయ్య గారి కెరీర్ లో ఒక సినిమా కూడా 100 కోట్ల సినిమా లేదు. ఈ మూవీ ఈ సినిమాతో 100 కోట్లు కొల్లగొడతారా? ఈ మూవీ 100,00,00,000 బ్రేకౌట్ అయితది. రాసి పెట్టుకోండి. 300, 400 కోట్లు వసూలు చేస్తది. సో అంటే సంక్రాంతి 3 సినిమాలలో ఎక్కువ క్రేజ్ ఉన్న సినిమా ఏదనుకుంటారన్న? బాలయ్య గారిదే. ఓకే. అంటే